పాపం ప్రతాప్, తిరువీర్ పాయల్ రాధాకృష్ణ లీడ్స్ గా దుర్గా నరేష్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో వీరప్రతాప్ తను చిన్నప్పటి నుంచి పిచ్చిగా ప్రేమించిన బుజ్జమ్మని రీసెంట్ గా గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో ఎంతో ఆనందంగా మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు. అయితే పెళ్ళైన 4వ రోజే తన భార్య నీకు నిద్రలో ఓ సమస్య ఉందంటూ ఊళ్ళో పంచాయతీ పెడుతుంది. కానీ ఆ సమస్య ఏంటో మాత్రం చెప్పదు. అదేంటో నువ్వే తెలుసుకొని దాన్ని పరిష్కరించుకొని రమ్మంటుంది. అప్పటి వరకు నీతో కలిసి ఉండేది లేదని పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాంతో ఊరి వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ వీరప్రతాప్‌ని కాస్త పాపం ప్రతాప్‌గా మార్చేస్తారు. మరి ఈ పరిస్థితుల్లో మన ప్రతాప్ ఏం చేశాడు? అసలు తనకున్న సమస్య ఏంటి? దాన్ని పరిష్కరించుకోవడానికి తను చేసిన ప్రయత్నాలేంటి? భార్యాభర్తలుగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యని బుజ్జమ్మ ఊళ్ళో పంచాయతీగా ఎందుకు మార్చింది? దాని వెనకున్న కారణం ఏంటి? చివరికి మనోడు తన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని బుజ్జమ్మని ఇంటికి తెచ్చుకోగలిగాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. హిల్లేరియస్ ఫస్ట్ హాఫ్ అండ్ పర్లేదనిపించే సెకండ్ హాఫ్‌తో బానే ఎంటర్‌టైన్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని, కాన్ఫ్లిక్ట్‌ని చాలా బాగా సెట్ చేసుకున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ అన్ని దాదాపు ఓవర్ ద టాప్ ఉంటాయి. దీనివల్ల ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా, తర్వాత వీళ్ళింతే 90ల్లో పల్లెటూరులో ఉండే మొరటు మనుషులు అని నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేశాక సినిమాని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టా. తిరువీర్‌కి, పాయల్ రాధాకృష్ణకి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. స్టార్టింగ్‌లో వీళ్ళ మధ్య వచ్చే లవ్ స్టోరీ సింపుల్‌గా ఉన్నా క్యూట్‌గా అనిపించింది. ఇక ఆ తర్వాత పెళ్లై కథ పంచాయతీకి చేరాక ఫస్ట్ అయితే ఎక్కడో కొట్టింది. అంటే ప్రతాప్‌కేమో బుజ్జమ్మ అంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తాడు. ఈ విషయం బుజ్జమ్మకి తెలుసు. అలాంటప్పుడు తననొకటి పీకి ఇది నీ సమస్య అని చెప్తే సరిపోయేదిగా అనిపించింది. బట్ లేటర్ కొత్తగా పెళ్లయింది. ప్రేమించిన వాడిని ఒక్కసారిగా అలా చూసి తను భయపడిపోయింది. అలాగే తనతో మాట్లాడదామంటే తను ఎస్కేప్ అవుతూ ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో తను ఇలాంటి ఇర్రాషనల్ డెసిషన్ తీసుకోవటం కన్విన్సింగ్ గానే అనిపించింది. అలాగే ప్రతాప్ సమస్య ఏంటో పూర్తిగా చెప్పకుండా బుజ్జమ్మ సగం చెప్పి వెళ్ళిపోవటం ఆడ్‌గా అనిపించినా, తర్వాత సిట్యుయేషన్ పూర్తిగా అర్థమయ్యాక ఐ ఫెల్ట్ షీ ఈస్ రీజనబుల్. ఇంటర్వెల్ దగ్గర అసలు సమస్య అంతా రివీల్ అయ్యాక సినిమా కొంచెం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ మీద మంచి హోప్స్ క్రియేట్ చేస్తది. దీనికన్నా ముందు ఫస్ట్ హాఫ్ లో నాకు నచ్చిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. తండ్రి కొడుకులుగా అజయ్ ఘోష్, తిరువీర్ మధ్య వచ్చే సీన్స్ బాగా ఎంటర్టైన్ చేశాయి. అలాగే గోపరాజు రమణ గారితో వచ్చే ఒకప్పటి మలయాళం స్టార్ హీరోయిన్ ట్రాక్ కి పడి పడి నవ్వుకున్నా. ఆ సినిమా టైటిల్ ని, అందులోని సీన్స్ ని కథకి తగ్గట్టు భలే వాడుకున్నారు. దర్శకుడు బాగానే రీసెర్చ్ చేసినట్టున్నాడు. ఆటగాడివే. అలాగే పుల్లలు పెట్టే డాక్టర్ గా రఘుబాబు కూడా బానే నవ్వించారు. అలా మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ హిల్లేరియస్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా అక్కడక్కడ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఇక్కడ వచ్చే కొన్ని ఫనీ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకున్నా, తన సమస్యని సాల్వ్ చేసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు అంత ఎక్సైటింగ్ గా అనిపించవు. దర్శకుడు కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడానికి చాలానే టైం తీసుకుంటూ కథని అక్కడక్కడే తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతది. అలాగే హీరో సమస్యకి మూలం ఏంటో తెలిసాక మనకు ఆన్సర్స్ కంటే క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. అంటే ప్రతాప్ కి ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంటే పర్టికులర్ గా ఇది అని కాకపోయినా తనకేదో ప్రాబ్లం ఉందని ఎప్పుడూ తనకి డౌట్ రాలేదా? అలాగే సమస్య తన కొడుకుదని తెలిసినప్పుడు వాళ్ళ నాన్న పదే పదే కోడల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడో అర్థం కాదు. అంటే ఇవి ప్లాట్ హోల్స్ అని కాదు. ఐ ఫెల్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ నీడెడ్ సమ్ క్లారిటీ టు బి కన్విన్సింగ్. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పంచాయతీ ఎపిసోడ్ కొంచెం అవసరానికి మించి సాగినట్టు అనిపించినా ఇట్ వాస్ మోస్ట్లీ ఎంటర్టైనింగ్. ఇక క్లైమాక్స్ లో ఆ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేసిన విధానం అంత గొప్పగా ఏమీ లేకపోయినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా సెకండ్ హాఫ్ లో రైటింగ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ ఉన్నా ఓవరాల్ ఇట్ వాస్ డీసెంట్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతాప్ గా తిరువీర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన ఎక్స్ప్రెషన్స్ చాలా వరకు నేచురల్ గా అనిపించాయి. తనకి తోడుగా పాయల్ రాధాకృష్ణ కూడా చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక ఫాదర్ క్యారెక్టర్ లో అజయ్ ఘోష్ గారు ఫుల్ లెంత్ రోల్ లో మెప్పించారు. తనకి తిరువీర్కి మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైన్ చేయడంతో పాటు కొన్ని చోట్ల ఎమోషనల్ కూడా చేస్తాయి. ఇక మదర్ క్యారెక్టర్ లో రాశి గారు కూడా మెప్పించగా, ఆయన రెగ్యులర్ గా చేసే క్యారెక్టర్స్ కి భిన్నంగా కొంచెం వల్గర్ అండ్ వెరైటీ క్యారెక్టర్ లో గోపరాజు గారు ఆకట్టుకున్నారు. ఇక అవసరాల శ్రీనివాస్, ప్రసాద్ బెహ్రాలు డీసెంట్ అనిపించినా వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఇక టెక్నికల్ గా సినిమా డీసెంట్ ఉంది. ఈటీవీ విన్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ అనిపించింది. ఆ పల్లెటూరి వాతావరణాన్ని, సోల్ ని బాగా క్యాప్చర్ చేశారు. ఇక రాధాకృష్ణన్ అందించిన పాటలు ఓకే అనిపించగా, సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసేలా బాగుంది అనిపించింది. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇక రైటర్ డైరెక్టర్ దుర్గా నరేష్ విషయానికి వస్తే ఆయన పనితనం బాగుంది. ఓ ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొని దాన్ని చాలా వరకు ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పగలిగారు. ముందు చెప్పుకున్నట్టు సెకండ్ హాఫ్ లో రైటింగ్ ని ఇంకాస్త రిఫైన్ చేసుకొని ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్ హీ డిడ్ ఎ డీసెంట్ జాబ్. సినిమాలో డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. మనిద్దరి మధ్య విడిపోలేనంత ప్రేమున్నా, కలిసి బతకలేనంత సమస్య కూడా ఉంది లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి.
ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మనోడు పాపం ప్రతాప్ ఏం గాదు. ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ప్రతాప్ అని జెప్పొచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. పిల్లలతో గాకుండా మొగుడు, పిల్లలు మాత్రమే ఎళ్తే బాగా ఎంజాయ్ జేయొచ్చు. అంటే సినిమాలో చాలా బూతులతో పాటు కొంచెం అడల్ట్ కామెడీ గూడా ఉంది. ఇక ఈ సినిమా జూసేటప్పుడు నాకింకో సర్ప్రైజ్ ఏంటంటే, ప్రతాప్ స్క్రీన్ మీద నుంచి థియేటర్‌లోకొచ్చాడు. కాసేపు అలా ఆడియన్స్‌తో మాట్లాడి వెళ్ళిపోయాడు. సో, అది విషయం.